వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను కొత్తది పట్టుకొచ్చారు. మేము ఊరికి దాన్ని ముసాయిదా అని చెప్పి ఈ రోజున కేవలం మనకు అభిప్రాయం తీసుకుంటున్నామని చెప్పి మనకి ల్యాండ్ యాక్ట్ ని కాస్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కాస్త ఈ రోజున ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 25,000 కోట్లు మన పక్కనున్న వైజాగ్ లో దాదాపు సర్క్యూట్ హౌస్ సహా 25,000 కోట్ల రూపాయలని తాకట్టు పెట్టాడు. అలాంటి వ్యక్తి సొంత చెల్లికి ఆస్తులు పాస్తులు ఇవ్వలేదు, తల్లికి మర్యాద ఇవ్వడం, 30,000 మంది ఆడబిడ్డలు వెళ్ళిపోతే మాట్లాడడం. అలాంటి వ్యక్తి మాటలు మనం ఎలా నమ్ముతాం? 450 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి తీసుకున్నాడు. 1,300 కోట్ల రూపాయలు రంగులు మార్చడానికి మనకి వైసీపీ రంగులు మార్చిన ప్రభుత్వ భవనాలకి తీయడానికి 1,000 కోట్లు. కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కి డబ్బులు లేవు, కూర్చోబెట్టి భవన నిర్మాణ కార్మికులకు డబ్బులు లేవు. మరి ఇలాంటి వ్యక్తి చేతులు మీ ఆస్తి పాస్తులు పెడితే జగన్ మావాడు మనవాడు లేదంటే దాడిశెట్టి రాజా మావాడు అనుకొని మీరు ఓట్లేస్తే మీ ఆస్తులు పాస్తులు అన్ని గాల్లో దీపం పెట్టినట్టే. ఇన్ని ఆస్తులు తాకట్టు పెట్టినాడు, రేపొద్దున భవిష్యత్తులో మీ ఆస్తులు తాకట్టు పెట్టడానికి గ్యారెంటీ ఏంటి? జీవో ఇష్యూ చేయలేదని చెప్తా ఉన్నాడు, అభిప్రాయ సేకరణ అంటున్నాడు, ఒకవైపు జీవోను కూడా ఇష్యూ చేశాడు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు మర్యాదగా జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి. ఇది ప్రభుత్వానికి మీరు ముఖ్యంగా వైసీపీ మద్దతుదారులు చెప్తా ఉన్నాం, మీరు ఆలోచించుకొని ఓటేయండి. ప్రభుత్వం ఎలాగో మారిపోతున్నాయి, కానీ వైసీపీ మద్దతుదారులు మీరు ఆలోచించుకోండి. భవిష్యత్తు మీది, ఆస్తిపాస్తులు మీవి, మావి కావు. మేము రాగానే మనకి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.